జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ తర్వాత పూజ గదిలోకి వెళ్లే అవకాశం ఎవరికుంది? అవనికి. అవని రాత్రి పూజ గదిలోకి వెళ్ళింది. నీకెలా తెలుసు? అవనియే చెప్పింది. నువ్వు పూజ గదిలోకి వెళ్ళావా? నిహారిక చెప్పింది నిజమేనా? నేను చెప్పింది నిజమో కాదో, వెళ్ళిందో లేదో అవనినే అడగండి అత్తయ్య. రాత్రి నువ్వు పూజ గదిలోకి వెళ్ళావా? వెళ్ళాను అత్తయ్య. అయితే అవనియే తీసుంటుంది. వెళ్ళాను కానీ ముక్కు పడకని మాత్రం నేను తీయలేదు. నువ్వే తీసావు. నేను వెళ్ళింది దానికోసం కాదు. మరి దేనికోసం? దేనికోసం అంటే ఇప్పుడు నేను సర్టిఫికెట్ విషయం చెప్పలేను. బావకి గతం గుర్తులేని సమయంలో చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ముక్కుపుడ కోసం కాకపోతే మరి దేనికోసం వెళ్ళావు? చెప్పవని. ఇది చిన్న విషయం కాదవని. ఎందుకెళ్ళావో చెప్పు. వెళ్ళడం నిజమే గాని ముక్కుపుడక సంగతి నాకు నిజంగా తెలీదు. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. గదిలోకి వెళ్ళిందంట, కాని తీయలేదంట. ప్రమాణం చేసేస్తుందంట, మనం నమ్మాలి మరి. మేనకోడలు అని నెత్తిన పెట్టుకుంటే ఎలాంటి పని చేసిందో చూడండి. గదిలోకి వెళ్ళినంత మాత్రాన నేను తీసినట్టేనా? కాస్త ఆలోచించండి. ఇంక నువ్వు ఎన్ని చెప్పినా అనవసరం అవని. ముక్కు పుడకను దొంగలించింది మాత్రం నువ్వే. నిహారిక, తీసిన వారిని దొంగ అనే అంటారు అవని. అలాంటి బుద్ధులు నాకు లేవు. నీకున్నాయేమో. వెళ్ళింది నువ్వు, నేను కాదు. పూజ గదిలోకి వెళ్లే అవకాశం ఎవరికీ లేనప్పుడు అది తీసింది నువ్వేనని మేమనుకోక తప్పదవని. వెంటనే ఆ ముక్కు పుడక నా ముందుండాలి. నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య? నిన్ను తప్ప ఇంకెవర్నీ అనుమానించలేను. తప్పు చేసిన వారికి ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఈ ఇంట్లో ఉండే అర్హత ఉండదు. బయటికి వెళ్ళక తప్పదు. మావయ్య, మీరు కూడా నన్ను... నీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. రేపటిలోపు అమ్మవారి ముక్కు పుడక అమ్మవారి ముందు నా కళ్ళ ముందుండాలి. లేదంటే నువ్వింటి నుంచి బయటికి పోవాల్సొస్తుంది. నీ విగ్రహాన్ని కాపాడ్డానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. అలాంటి నేను మహిమగల ఆ ముక్కు పుడకను దొంగిలిస్తానా? ఎందుకు ఇలా చేస్తున్నావు? చేసింది అమ్మవారు కాదు, నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.